కరెక్ట్ గా జరిగితే ఖచ్చితంగా అభినందించాలి. కానీ ఒక కసితో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవేమన్నా ఒక ట్రైలర్స్ గానే చూడాలా? వీళ్ళు ఇంకా పూర్తిగా మినిస్టర్లుగా మారలేదు, ఒక పార్టీ నాయకులుగానే ఈ వార్నింగ్లు హడావుడంతా చేస్తున్నారు అనుకోవాలి. ఇది ఉత్సాహంతో మాట్లాడుతున్న మాటలు. అంటే అసలు ఎమ్మెల్యేలకు గెలవడం దగ్గరనే అనుమానాలు అన్న దగ్గర నుంచి గెలవటము, ఏకంగా మంత్రులు అవ్వటము, ఆ మంత్రుల్లో నుంచి సాధించినటువంటి లోకేష్ అంటారా వారసత్వాన్ని తను అన్నటువంటి చూపెడుతున్నాడు. ఇంకోటి పబ్లిక్ తో ఇంటరాక్షన్ మీద బాగా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి నాడు ఎలాగ సక్సెస్ అయ్యాడు ఆయన, ఎన్టీ రామారావు లాంటి ఆయన దించి తను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి ఆ రోజున కార్యకర్తలతో ఇంటరాక్షన్. ఎన్టీ రామారావు ఒక మాస్ లీడర్ కాబట్టి ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకొచ్చింది బూత్ స్థాయి వరకు ఆ రోజున చంద్రబాబు నాయుడు. అదే ఇంపాక్ట్ ఆ తర్వాత ఎన్టీ రామారావు దించినప్పుడు వీళ్ళందరూ చంద్రబాబు నియమించబడినటువంటి వాళ్ళు, చంద్రబాబు చేత నియమించబడినటువంటి వాళ్ళు కమిటీ. అందుకని ఈవెన్ చట్టపరంగా చెక్ చేసుకున్నప్పుడు కూడా కార్యవర్గం అంతా ఈయనకే మద్దతు పలికింది ఆ రోజున. అందుకనే కదా గుర్తు పార్టీ కూడా ఈయనకే వచ్చేసింది. అట్లాంటి అది ఆ యాక్సెస్ అన్నటువంటి చేసుకొచ్చారు. తర్వాత ఎప్పుడు పబ్లిక్తో